కస్టర్డ్ పౌడర్ని మనం కొంచెం మిల్క్లో తీసుకొని ఏమి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. కనిపిస్తుంది కదా. ఇలా కస్టర్డ్ పౌడర్ని ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం మిల్క్లో ఇలా చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మొత్తం కరిగిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్, మిల్క్. మరగనిచ్చేద్దాం. మనం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. చూడండి, థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. పాలు కొంచెం ఇంకా బాగా మరగాలి. థిక్నెస్ అనేది మనకు తెలుస్తుంది, లేయర్స్లోనే ఫామ్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. పాలు ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలండి. చూసారా పాలు ఎలా తెరిలిపోతున్నాయో. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసేస్తున్నాను. బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలండి. బాగా మరగనిచ్చేద్దాం. కలుపుకుంటూ ఉండాలి. థిక్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా మరగనిద్దాం. చిక్కగా రావాలండి. ఇప్పుడు మళ్ళీ మనం 1/2 కప్ షుగర్ వేసుకుందాం, పంచదార వేసుకుందాం. షుగర్ మీ చాయిస్ అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, షుగర్ వేసేసాను. ఓకే, నౌ లెట్స్ మిక్స్. గైస్, మనకి ఇంకా థిక్నెస్ రావాలి. ఇప్పుడు మనం యాలకుల పొడిని వేద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి. యాలకుల పొడి వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గైస్, చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఓకే, నౌ లెట్స్ యాడ్ టూటీ ఫ్రూటీ ఇంటూ దిస్. మనం ఇప్పుడు టూటీ ఫ్రూటీని యాడ్ చేద్దాం దీంట్లోకి. ఇట్ గోన్ హ్యాస్ టూటీ ఫ్రూటీ. గైస్, ఇప్పుడు దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిపోయింది ఇప్పుడు మొత్తం ఇదంతా. సో ఇప్పుడు నేను బాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీన్ని రీఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి 8 అవర్స్ వరకు. అప్పుడు ఇంకా మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత నేను పౌడర్ మిక్చర్ ప్రిపేర్ చేశాను. దీంట్లో బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మొత్తం తీసుకున్నాను. వాటిని లైట్గా బ్లెండ్ చేశాను. ఈ 2 బాక్సెస్ని రీఫ్రిజిరేటర్లో స్టోర్ చేయండి. 8 అవర్స్ వరకు కదిలించొద్దు. ఇంకా మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. గైస్, మన ఐస్ క్రీమ్స్ ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. అండ్ ఇంకో బౌల్ ఇస్తున్నాను. నా దగ్గర కంటైనర్స్ ఉంటే కంటైనర్స్లో స్టోర్ చేసేసాను. అయిపోయింది, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. గైస్, మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు మన సిస్టర్స్కి ఇచ్చి రివ్యూ తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.